హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ సెషన్లో మనం త్రిశూల్ హ్యాండ్ అవుట్ 13 ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి. సో ప్రతి సెషన్లో 30 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది యథావిధిగా. సో ఈ సెషన్లో కూడా మనం 30 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ప్రతి క్వశ్చన్ని నాతో పాటుగా మీరు ప్రయత్నించండి అమ్మా. సో ఆన్సర్ రాకపోయినట్లయితే నేను చెప్తాను. సో అది చూడండి. బట్ ఏంటంటే ప్రతి క్వశ్చన్ని మీరే సొంతంగా చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా, అట్లీస్ట్ నేను స్పీడ్ అనిపిస్తే అట్లీస్ట్ ఫాజ్లో అయినా పెట్టి సో క్వశ్చన్ని ట్రై చేసి ఆ తర్వాత సొల్యూషన్ చూడండి అమ్మా. ఓకేనా, సో మొదటిగా సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి అమ్మా. సో ఇక్కడ డిఏ ఇవ్వడం జరిగింది. సో డేటా ఇంటర్ప్రిటేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. డిఏ ఇచ్చినప్పుడు సో అది ఏదైనా కానీ అలా ఉంచొద్దని చెప్పాను. డేటా మొత్తాన్ని మీరు సో డేటా మొత్తాన్ని ఏం చేయాలి, పెన్ను పేపర్ యూజ్ చేసి తొందరగా పక్కన రాసుకోవాలి. మొదటిగా డేటా రాద్దామమ్మా. డేటా ఏమన్నారనంటే పై చార్ట్ షోస్ పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 5 types of books sold by a book shop. టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఈజ్ 700. సో అందులో ఎక్కడి నుంచి అంటే ఏ నుంచి స్టార్ట్ చేసుకొని ఏ, సో అదేవిధంగా బి, సో నెక్స్ట్ సి, నెక్స్ట్ డి, ఆ తర్వాత ఈ. ఓకేనా, సో వీటికి సంబంధించి ఏం చేశారంటే పర్సెంటేజ్లో ఇచ్చారు. సో ఏ ఎంత పర్సెంటేజ్ ఇచ్చారనంటే సో 20% ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ సో 18% ఇచ్చారు. సో అదేవిధంగా సి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారంటే 25%. సో డి ఎంత అంటే 22%. అదేవిధంగా ఈ ఎంత అనంటే సో 15% ఇచ్చారు. ఓవరాల్గా అన్ని కలిపి ఎంత అన్నారంటే 700 అన్నారమ్మా. ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే చేసేయచ్చు, బట్ క్వశ్చన్స్ ప్రకారం సాల్వ్ చేద్దాం. ఓకేనా, మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసిన ఇబ్బంది లేదు, ఎందుకంటే చిన్న డేటా కాబట్టి. ఓకేనా, పెద్ద డేటా అయినప్పుడు క్వశ్చన్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే మంచిది. ఫస్ట్ అయితే క్వశ్చన్ నెంబర్ 1 చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 1లో సో ఏమన్నారు ఒక్కసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1లో ఏమంటున్నారంటే ఇఫ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఏ పర్చేజ్డ్ బై పి ఈస్ 50 more than the number of books A purchased by Q. Find the number of books A purchased by Q. Note all the books A are purchased by P and Q only. అంటే సో ఏ బుక్స్ ఉన్నాయి కదా, ఆ ఏ బుక్స్ అంటే పీక్యూలు మాత్రమే సో పర్చేస్ చేస్తున్నాయంట. పీక్యూలు మాత్రమే పర్చేస్ చేస్తున్నాయి. ఎవరి బుక్స్ని? ఏ బుక్స్ని. ఏ బుక్స్ ఏంటమ్మా 20% ఆఫ్ 700. సో 20% ఆఫ్ 700 అంటే ఎంతమ్మా 140. ఆ తర్వాత ఇంకేమన్నారంటే సో పి యొక్క బుక్స్ అంట క్యూ యొక్క బుక్స్ కంటే ఎంత ఎక్కువ అమ్మా 50 more అంట, 50 ఎక్కువ అంట. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ బుక్స్ ఏ పర్చేజ్డ్ బై పి ఈజ్ 50 more than ది నెంబర్ ఆఫ్ బుక్స్ ఏ పర్చేజ్డ్ బై క్యూ. క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే సో ఎవరు అడిగారమ్మా? క్యూ అడిగారు. మీకు ఆల్రెడీ తెలుసు ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్నప్పుడు పి కావాలంటే సమ్ డివైడెడ్ బై 2, ఒకవేళ తక్కువ ఉన్నది మైనస్ తర్వాత ఉన్న వాల్యూ కావాలంటే సో డిఫరెన్స్ డివైడెడ్ బై 2. ఓకేనా, డిఫరెన్స్ డివైడెడ్ బై 2 140 minus 50. సో 140 minus 50 సో 90 డివైడెడ్ బై 2. సో 90 డివైడెడ్ బై 2 అంటే సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 45 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2లో ఏమన్నారు, find the ratio of the number of books A and books B sold together to that of books D and books E sold together. సో అయితే ఇందులో మనకి మొదటిగా ఎవరెవరి కోసం మాట్లాడారంటే ఏబీ కోసం మాట్లాడారు. ఓకే, మీరు డైరెక్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయనక్కర్లేదు, పర్సెంటేజ్ తీసుకొని చేసిన అదే ఆన్సర్ వస్తుంది. సో మొదటిగా ఏబీ చూసినట్లయితే ఏ 20 బి 18 రెండు కలిపి ఎంత అంటే 38. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ డి అండ్ ఈ, డి చూస్తే 22, ఈ ఎంత అంటే 15, రెండు కలిపి ఎంత అంటే 37. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 38:37. ఎందుకంటే 38% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్, 37% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్. రేషియోలో ఎలాగో టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 38:37. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3లో ఏమన్నారు చూడమ్మా, ఫైండ్ ద సెంట్రల్ యాంగిల్ ఫర్ బుక్ సి. ఓకేనా, బుక్ సి. ఓకేనా, సో సెంట్రల్ యాంగిల్ ఫర్ సి ఎంత పర్సెంటేజ్ అమ్మా? సో 25%. ఓకేనా, సో 100% అంటే 360 degrees, 50% అంటే 180 degrees, 25% అంటే 90 degrees. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 90 degrees. ఆప్షన్ డి. ఒకవేళ అలా కాకుండా మీరు ప్రాసెస్ చేద్దాం అనుకుంటే యూఏ ఇంటీజర్ పర్సెంటేజ్ వాల్యూని సో డిగ్రీలోకి మార్చాలంటే ఏం చేయాలి, పర్సెంటేజ్ వాల్యూని డిగ్రీలోకి మార్చాలంటే ఇంటూ 18/5 చేయాలి. కాబట్టి 25 × 18/5. ఓకేనా, సో 25 × 18/5 డిగ్రీ, 5తో 5 5s are 25, 5 18s are ఎంత అని అంటే సో 90 degrees. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఏమన్నారు ఈ క్వశ్చన్లో, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఈ అండ్ బుక్స్ సి సోల్డ్ టుగెదర్ దట్ ఆఫ్ బుక్స్ బి అండ్ బుక్స్ డి సోల్డ్ టుగెదర్. సో డిఫరెన్స్ అడుగుతున్నారమ్మా దేనికి అంటే ఈకి సికి. ఫస్ట్ ఈ సి చూడండి, 15 అది 25 అది రెండు కలిపి ఎంత అంటే 40%.
మైనస్ మైనస్. సో బి ఎంత అంటే 18, డి ఎంత అంటే 22, ఆ రెండు కలిపి ఎంత అంటే 40%. 40%కి 40%కి డిఫరెన్స్ ఎంత? 0%. 0% ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 ఏమంటున్నారు? సో ద నెంబర్ ఆఫ్ బుక్స్ F sold is 25% more than the number of books E sold. Then the number of books E sold is how much percentage more or less than the number of books F sold. మొదటిగా సో ఎఫ్ ఎంతో చూడండి అమ్మా. ఎఫ్ ఎంత అంటే 25% మోర్. దేనికంటే? ఏ కంటే. ఏ ఆల్రెడీ 20% కదా. సో 20%లో 25% అంటే 1/4 పార్ట్. 1/4 పార్ట్ అంటే 5% మోరు. 5% మోర్ అంటే ఎఫ్ ఎంత అవుతుంది? 25% అవుతుంది. ఓకేనా. మన క్వశ్చన్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఈ సోల్డ్ ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్. సో ఎఫ్ సోల్డ్. ఓకేనా. సో ఈకి సంబంధించి ఈ ఎంత చూడండి అమ్మ అక్కడ 15%. ఈ 15 అనేది సో 25 కంటే ఎంత పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ అని అడుగుతున్నారు. ముందుగా ఎంత లెస్ అని అంటే సో 10% లెస్. కంపారిజన్ దేంతో అని అంటే 25తో. ఓకేనా. సో మరి మనం ఎంతకి చెప్పాలంటే 100కి చెప్పాలి. సో ఇంటూ 100%. సో 25తో 4 టైమ్స్ 4 10s ఆర్ ఎంత అంటే సో 40%. సో 40% ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ డిఐ. సో నెక్స్ట్ మిస్లీనియస్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. సో మొదటిగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి? వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ అంటే సో మనకి మెన్సురేషన్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, మెన్సురేషన్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా కానీ మనకి ఇక్కడ 14 కదా, ఇక్కడ 14 కదా. అంటే ఏంటంటే క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే πr + 2r. ఓకేనా. ఖచ్చితంగా ఆన్సర్ ఏమై ఉండాలంటే r మల్టిప్లై ఉండాలి. రెండిట్లో r కామన్ తీస్తే π + 2 r మల్టిప్లై ఉండాలి. అంటే 14 మల్టిప్లై ఉండాలి. ఓకేనా. 14 మల్టిప్లై ఉండాలి. అలా మనం 14 మల్టిప్లై ఉండాలని చూసుకుంటే ఒకసారి ఆప్షన్లో లేవు. ఎందుకు 14 మల్టిపుల్ లేదు అని అంటే అక్కడ ఆల్రెడీ π 22/7, 7లో 14 క్యాన్సిల్ అయిపోయింది. అందుకే మనకి ఏంటంటే 14 మల్టిపుల్ లేదు. సో ఆర్ వాల్యూ ఆల్రెడీ మనకి 14 అని ఇచ్చారు. పై వాల్యూ ఆల్రెడీ మనకి 22/7 అని తెలుసు, +2. ఓకేనా. సో దాని నుంచి 14 ఇంటూ సో 22 + 2 7s ఆర్ సో 14/7. ఓకేనా. సో 7తో ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. సో 2 × 22 + 14 ఈజ్ ఈక్వల్స్ టు సో 22 + 14 ఈజ్ ఈక్వల్స్ టు 36. సో 2 × 36 ఈజ్ ఈక్వల్స్ టు సో 72 సెంటీమీటర్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 7 ఏమన్నారో చూడండమ్మా. ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ అండ్ దట్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఆర్ ద సేమ్. If at a speed of 108 km/h, the train crosses the platform in so 2 minutes. What is the length of the platform? సో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనే టాపిక్ నుంచి అడగడం జరిగింది. క్వశ్చన్లో చూడండి అక్కడ ఏమన్నారంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ అదేవిధంగా లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ రెండు ఒకేలా ఉన్నాయంట. ఓకేనా. సో ఒక ట్రైన్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే అంటే ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ని కవర్ చేయాలి. రెండింటిని కవర్ చేయడానికి 2 minutes పట్టిందంట. మరి రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి లెంత్ ఆఫ్ ది ట్రైన్కి ఒక 1 minute పట్టినట్టు, అదేవిధంగా లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్కి ఒక 1 minute పట్టినట్టు. అంటే దీనికి అర్థం ఏంటంటే సో ట్రైన్ 1 minuteలో ఎంత డిస్టెన్స్ని అయితే కవర్ చేయగలదో దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. దట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ది సో ట్రైన్. ఓకేనా. సో లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా. ఆ స్పీడ్ ఎంత అని అంటే 108 km/h మీటర్/సెకండ్లోకి మార్చడానికి 5/18 అని రాస్తున్నాను. ఇంటూ 1 minute ఈజ్ నథింగ్ బట్ హౌ మెనీ సెకండ్స్? 60 seconds. 18తో 18 6 టైమ్స్. ఓకేనా. సో 6 5s ఆర్ 30, 30 × 60. ఓకేనా. 3 6s ఆర్ ఎంత అంటే 18. పక్కన 2 సున్నాలు. ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే సో 1800 meters అవుతుంది. 1800 meters అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్లో ఏమన్నారో చూడండి అమ్మా. సో పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. 2 pipes X and Y attached to a tank and pipe X can fill the tank in 36 minutes while pipe Y can empty the tank in so 108 minutes. Pipe X opened for 12 minutes and after that pipe Y also opened only for 18 minutes. Then in how many hours so the tank will be filled completely? మొదటిగా స్టార్టింగ్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే ఎక్స్ ఒకటి అయితే ఎంత టైంలో ఫిల్ చేయగలదంట? సో 36 minutesలో ఫిల్ చేయగలదు. వై అయితే ట్యాంక్ని ఏం చేస్తుందంటే ఎంటీ చేస్తుంది. వై అయితే ట్యాంక్ని ఏం చేస్తుంది అంటే ఎంటీ చేస్తుంది. ఎంత టైంలో అమ్మా? సో ఎంత టైంలో అంటే 108 minutesలో. ముందుగా ఏం చేద్దామనంటే సో 36కి 108కి ఎల్సిఎం తీసుకుందాం. సో టు గెట్ టోటల్ వర్క్ పార్ట్స్. ఓకేనా. 36 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 108. 36 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 108. కాబట్టి టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 108 parts. సో ఇప్పుడు ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అనంటే 108/36 అంటే 3. అదేవిధంగా వై యొక్క ఎఫిషియన్సీ ఎంత అనంటే -1.
108/108 అంటే 1 -1 ఎందుకనంటే దట్ ఈస్ అన్ అవుట్లెట్ పైప్. ఇప్పుడు ఏం జరిగిందనంటే నెక్స్ట్ చూడండి, పైపు ఎక్స్ ఓపెన్ ఫర్ 12 minutes అండ్ ఆఫ్టర్ దట్ పైప్ వై ఆల్సో ఓపెన్ ఓన్లీ ఫర్ 18 minutes. ఓన్లీ ఫర్ 18 minutes. ఎక్స్ అలా ఆపరేటింగ్లోనే ఉంది, వైని మాత్రం 18 minutes ఓపెన్ చేశారు. అంటే వై 18 minutes ఓపెన్ చేయడం అంటే ఏం చేస్తుంది, 18 partsని బయటికి పంపించేస్తుంది. 18 partsని బయటికి పంపించేస్తుంది వై. ఓకేనా? సో అంటే 18 partsని బయటికి పంపించడం అంటే వర్క్ యాడ్ అయినట్టా లేదంటే సో పోయినట్టా? ఇప్పుడు ఇనీషియల్గా ట్యాంకు ఖాళీగా ఉంది, ఎక్స్ ఫిల్ చేస్తుంది. యాక్చువల్గా అయితే ట్యాంక్ మొత్తం ఫిల్ చేయాలంటే 108 partsని ఫిల్ చేయాలి, కానీ వై వచ్చి నెగిటివ్ వర్క్ చేసింది, ఫిల్ చేసిన దాన్ని మళ్ళీ 18 parts బయటికి లాగేసింది. అంటే ఓవరాల్గా ఎక్స్ చేయాల్సిన పని ఎంత అంటే 108 + 18. సో 108 + 18 ఈజ్ ఈక్వల్స్ టు 126. ఆ పని ఆ వర్క్ ఎవరు చేయాలనంటే సో ఎక్స్ చేయాలి. ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 3. 3తో 3 4s are 12, 3 2s are ఎంత అంటే 6. 42 minutes పడుతుంది, కానీ అక్కడ ఆప్షన్ అవర్స్లో ఉన్నాయి కాబట్టి 42/60 hours. ఓకేనా? 42/60 hours. 6తో 6 7 times 7/10 అంటే సో 7/10 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 0.7 hours అవుతుంది. 0.7 hours అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇన్వెస్ట్మెంట్ అన్నారు కాబట్టి మ్యాక్సిమం పార్ట్నర్షిప్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు మనం. సో P invested 25% more than Q and Q invested 20% less than R. If the time period of investment of all three so is same and the sum of the profit share of P and Q is 4050, then find the profit share of R. So starting statement లో P investment is 25% more than Q. మరి 25% అంటే ఫ్రాక్షన్లో ఎంత అమ్మా? సో 1/4 కదా, అంటే ఇది 4 parts అనుకుంటే సో ఒక పార్ట్ ఎక్కువ ఎన్ని పార్ట్స్ అవుతుంది? 5 parts. తర్వాత Q invested 20% less than R. ఓకేనా? Q invested 20% less than R. మరి 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత అమ్మా? సో 1/5 కదా, అంటే ఇది 5 parts అనుకుంటే ఒక పార్ట్ లెస్సే కదా, అప్పుడు Q ఎంత అవుతుంది? 4 parts అవుతుంది. ఓకేనా? సో ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నారనంటే అందరూ కలిపి ఒకే టైం పాటు పెట్టారు. నెక్స్ట్ PQల యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు. దీని నుంచి సో P/Q/R రాయొచ్చు కదమ్మా. దీని నుంచి P/Q/R రాసేటప్పుడు ఇక్కడ Q రెండిట్లో ఒకేలా ఉంది కాబట్టి మళ్ళీ ఈ క్రాస్ ప్రొడక్ట్లు అవి చేయొద్దు. ఏం చేద్దామంటే ఏం చేద్దామంటే డైరెక్ట్గా P వాల్యూ 5, Q వాల్యూ 4, అదేవిధంగా R వాల్యూ ఎంత అంటే 5. ఆల్రెడీ PQల యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు, ఇన్వెస్ట్మెంట్ కాదు ప్రాఫిట్ ఇచ్చారు. PQల యొక్క ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ అని అంటే సో 9 parts ఇచ్చారమ్మా. 4050. మిమ్మల్ని అడుగుతున్నది ఎవరి ప్రాఫిట్ అని అంటే R ప్రాఫిట్ అడుగుతున్నారు. 5 parts వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇదిగోండి 9తో 9 4s are 36, 9 5s are 45. ఓకేనా? ఇక్కడ 5 × 450. 45లో ఆఫ్ ఎంత అంటే 22.5 అంటే 2250. సో 2250. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 5 × 45 అంటే కాలిక్యులేషన్, 5తో మల్టిప్లికేషన్ ఆఫ్ చేసేసి పాయింట్ తీసేయడమే. 45 ఆఫ్ 22.5 పాయింట్ తీసి 225. ఆ లాస్ట్లో 0 ఉంది కాబట్టి 2250. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి అమ్మా. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ ఆన్ థ్రోయింగ్ ఏ ఫెయిర్ డైస్? ఓకేనా? సో ఒక డైసు సో రోల్ చేసినప్పుడు మనకు వచ్చే శాంపిల్ స్పేస్ ఏంటంటే 1 2 3 4 5 6. ఓకేనా? ఇలా సో టోటల్ శాంపిల్ స్పేస్ ఎంత అని అంటే 6. అందులో ప్రైమ్ నెంబర్ కావాలంట మనకి. సో 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ద ప్రైమ్ నెంబర్ అండ్ 5 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. సో 3 ప్రైమ్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి 3 నెంబర్లు రావాలి మనకి. కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 3తో 3 2 times 1/2 అని చెప్పుకోవచ్చు. సో 1/2 అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మోనికా ఈ 6 years యంగర్ టు రాధా అంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ మోనికా టు దట్ ఆఫ్ రాధా ఈజ్ 5:6. 12 years బ్యాక్ వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్ మోనికా టు దట్ ఆఫ్ రాధా? సో మొదటిగా సో చూడండి అమ్మా ఏం చెప్తున్నారంటే సో రాధా మోనికా ఈ 6 years యంగర్ ఎవరితో పోల్చుకుంటే? రాధాతో పోల్చుకుంటే. తర్వాత రేషియో కూడా ఇచ్చారు ఏమని? M/R ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నారంటే 5:6 అన్నారు. పైగా మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 12 years బ్యాక్ అంటే 12 సంవత్సరాల క్రితం వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ సో మోనికా అదేవిధంగా రాధా. ఓకేనా? ఇది మన క్వశ్చన్. మరి చూడండి అమ్మా ఈ ఇద్దరి యొక్క డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 1 పార్టే కదా. ఆ 1 part వాల్యూ క్వశ్చన్లో ఎన్ని ఇయర్స్ అన్నారు? 6 years అన్నారు. అయితే నేను ఇప్పుడు ఇయర్స్లోకి కన్వర్ట్ చేయను. ఇప్పుడు 12 years అగోకి వెళ్ళాలి కదా. 6 years అగోకి వెళ్ళాలంటే 1 part బ్యాక్కి వెళ్ళాలి. మరి 12 years అగోకి వెళ్ళాలంటే 2 parts బ్యాక్కి వెళ్తే సరిపోద్ది. 12 years అగోకి వెళ్ళాలంటే 2 parts బ్యాక్కి వెళ్తే సరిపోద్ది. సో 5లో నుంచి 2 తీస్తే ఎంత అంటే 3, 6లో నుంచి 2 తీస్తే ఎంత అంటే 4. సో 6లో నుంచి 2 తీస్తే ఎంత అంటే 4. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 3:4. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 160 liters mixture of milk and water contains 25% of water. If 48 liters of mixture is taken out from the mixer,
then find what quantity of water that should be mixed in remaining mixture to make water 65% in resulting mixture. మొదటిగా క్వశ్చన్లు ఏమన్నారమ్మా 160 లీటర్స్ ఉందంట. ఈ 160 లీటర్స్లో సో వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉందంటే 25% ఉంది. కానీ ఏం చేశారంటే ఇందులో నుంచి 48 లీటర్స్ బయటికి తీశారు. మరి 48 లీటర్స్ బయటికి తీసేయడం అంటే ఇంకెన్ని లీటర్స్ ఉంటుందమ్మా 112 లీటర్స్ ఉంటుంది. ఈ 112 లీటర్స్లో కూడా వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది 25% ఉంటుంది అంతే కదా. బయటికి తీసిన 48 లీటర్స్లోని 25% ఉంటుంది, మిగిలిపోయిన 112 లీటర్స్లోని కూడా సో 25% ఉంటుంది. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే వాట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్, ఎక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేద్దాం అనుకుందాం. తద్వారా ఫైనల్గా వచ్చిన రిజల్టెంట్ మిక్సర్లో వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉండాలంటే 65% ఉండాలి. నేను ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తాను, ఈజీగా అయిపోద్ది. ఓకేనా. నేను వాటర్ రిఫరెన్స్ తీసుకున్నాను. 112లో వాటర్ 25%, ఓవరాల్ మిక్సర్లో 65%, కలిపేది వాటర్ కాబట్టి వాటర్లో వాటర్ 100%. సో ఈ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే సో 35, అదేవిధంగా ఈ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే సో 40. ఓకేనా. సో 5తో 5 7 టైమ్స్, సో అదేవిధంగా 5తో 5 8 టైమ్స్. ఆల్రెడీ 7 పార్ట్స్ వాల్యూ ఎంతమ్మా, సో ఆల్రెడీ 7 పార్ట్స్ వాల్యూ 112 లీటర్స్. సో 8 పార్ట్స్ వాల్యూ ఎంత, సో 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 16, 16 8s are, సో 16 8s are 128 లీటర్స్. సో 128 లీటర్స్. సో క్వశ్చన్లో సో ఏమడిగారంటే వాట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ మస్ట్ బి యాడెడ్. సో 128 లీటర్స్ ఎక్కడ ఉందో చూడండి అమ్మా, ఆప్షన్ ఈలో ఉంది. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 13, if 25% of A is added to 50% of B, then resultant will be 90% of B. What percentage of A is B? Question లో చూడండి అమ్మా, 25% of A. నేను పర్సెంటేజ్ రాయను ఎందుకంటే ఈక్వేషన్లో అవతల పోనీ రాస్తాను చూడండి. అయితే 25% of A is added to 50% of B. is added to 50% of B. ఆ తర్వాత రిజల్ట్ ఏమొచ్చిందనంటే 90% of B వచ్చింది. ఇది అయితే క్వశ్చన్లో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ బి అంటే హాఫ్ పక్కన ఉన్న టర్మ్ ఇప్పుడు ఇక్కడ రాయాలి, హాఫ్ పక్కన ఉన్న టర్మ్ ఇప్పుడు డినామినేటర్లో రాయాలి, సో మిగతా టర్మ్ని న్యూమరేటర్లో రాయాలి. సో ఇంటూ 100%. మనం చేయాల్సింది ఏంటంటే సో B బై ఏ ఇంటూ 100%. పర్సెంటేజ్లు అన్నీ కొట్టేయండి, క్యాన్సిల్ చేసేయండి. సో అప్పుడు ఇక్కడ 25A, సో 25A యువతల 90లో నుంచి కనుక 50 తీస్తారనుకోండి ఏమని రాయొచ్చు అంటే 40B అని రాయొచ్చు. సో దాని నుంచి B డివైడెడ్ బై ఏ. ఓకేనా. B డివైడెడ్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు సో 5తో 5 5 టైమ్స్, 5తో 5 8 టైమ్స్, ఫైనల్గా ఏమని రాయొచ్చు అంటే 5/8 అని రాయొచ్చు. మీకు ఆల్రెడీ B బై ఏ 5/8. సో 5/8 అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఎంత పర్సెంటేజో. సో 5/8 అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా, సో 62.5%. 1/8 12.5%, 3/8 37.5%, 5/8 62.5%, 7/8 87.5%. ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. సో 62.5% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం ఏమన్నారో. ఇన్ 2020 37.5% ఆఫ్ ది టోటల్ ఎంప్లాయీస్ of a company paid income tax. If 450 employees of the company did not pay tax, so what is the total number of employees in the company? మామూలుగా 37.5% వాల్యూని ఫ్రాక్షన్లో రాద్దామమ్మా. సో 37.5% వాల్యూ ఫ్రాక్షన్లో ఎంత అంటే 8 పార్ట్స్. మొత్తం 8 పార్ట్స్ ఉంటే 8 పార్ట్స్లో 3 పార్ట్స్ ఏం చేస్తున్నారు అంటే సో పే చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. మరి మిగతా 5 పార్ట్స్ పే చేయట్లేదు. ఆ 5 పార్ట్స్ వాల్యూని క్వశ్చన్లో ఏమన్నారంటే 450 అన్నారు. మిమ్మల్ని ఎన్ని పార్ట్స్ అడుగుతున్నారంటే టోటల్ ఎంప్లాయీస్ అంటే 8 పార్ట్స్ ఎంత. 5తో 5 9s are 45, 9 8s are 72, పక్కన ఒక 0. కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందంటే 720 ఎంప్లాయీస్ ఆర్ దేర్. Option C is the correct answer. Question number 15. A seller marked an article 60% above the cost price and earned a profit of 25%. What percentage discount does he allow on the article? అంటే ఇనీషియల్గా కనుక ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైజ్ని కనుక మీరు 100 రూపీస్ అనుకున్నట్లయితే మార్కెట్ ప్రైస్ ఎంత పెట్టారమ్మా 60% పెంచి పెట్టారు. అంటే సో 100లో 60 అని అంటే 60% అంటే 60 పెంచి 160 మార్కెట్ ప్రైస్ పెట్టారు. అమ్మేటప్పుడంట 25% ప్రాఫిట్ రావాలంట. మరి 25% ప్రాఫిట్ రావాలంటే 100లో 25% ప్రాఫిట్ రావాలంటే 25 ప్రాఫిట్ రావాలి అంటే 125కి అమ్మాలి. 160 ఉన్న వస్తువుని 125కి అమ్మారని అంటే సో 160 ఉన్న వస్తువుని 125కి అమ్మారంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్లు, సో 35 ఇచ్చినట్టు. మనం అడుగుతున్నది ఏంటంటే పర్సెంటేజ్ డిస్కౌంట్. పర్సెంటేజ్ డిస్కౌంట్ ఈజ్ నథింగ్ బట్ డిస్కౌంట్ డివైడెడ్ బై సో మార్క్డ్ ప్రైస్ ఇంటూ 100%. ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే డిస్కౌంట్ ఈజ్ 35 అండ్ మార్క్డ్ ప్రైస్ ఈజ్ 160 ఇంటూ 100%. ఓకేనా. 0 0 క్యాన్సిల్ చేసేయండి. ఆ తర్వాత 2తో 2 8 టైమ్స్, సో 2తో 2 8 టైమ్స్, 2తో ఎన్ని టైమ్స్ అని అంటే సో 2తో ఎన్ని టైమ్స్ అంటే 2 5 టైమ్స్. సో 5 ఇంటూ 35.
సో 5 into 35, 5 into 35 is equals to 175 divided by 8. 8తో 8 2s are 16, ఇంకా 15 ఉండిపోయింది కదా, 8 2s are 16, ఇంకా 15 ఉండిపోయింది, 8 1s are 8, ఇంకా 7/8, 7/8 అంటే ఎంతమ్మా, సో 875, 21.875%, ఓకేనా. సో 21.875%, సో 35 into 5 175/8 సరిపోయింది కదా. 160 ఉన్న వస్తువుని 125కి అమ్మడం అంటే సో 35 డిస్కౌంట్ ఇవ్వడం, 35 divided by 160, 0 కట్ చేశాను, 2తో 8 times 5 times 5 into 35 175/8. సో 8, సో 21.875. సో ఎక్కడ లేదు కాబట్టి ఆన్సర్ ఏమని తీసుకుందాం అంటే నన్ ఆఫ్ దీస్ అని తీసుకోండి. నెక్స్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ అమ్మ. నెంబర్ సిరీస్లో సో ఈరోజు ఏంటంటే రాంగ్ నెంబర్ సిరీస్. సో ఇప్పుడు వరకు మనం ఎక్కువ కేసెస్లో మిస్సింగ్ నెంబర్స్ చూసాం. సో ఇక పైనుంచి రాంగ్ నెంబర్ సిరీస్ చూద్దాం. ఒకసారి రాంగ్ నెంబర్ సిరీస్ చూడండి అమ్మ. సో మొదటిగా మీరు చూసినట్టయితే క్వశ్చన్ని అక్కడ ఏంటి సడన్ ఇంక్రిమెంట్ ఏమీ లేదు కాబట్టి మనం లాజిక్ని ఏమని చెప్పుకోవచ్చు, కామన్ డిఫరెన్స్ మ్యాక్సిమం ఉంటుంది. సో ఆ కామన్ డిఫరెన్స్ ఒకసారి తీసుకుందామమ్మా. సో కామన్ డిఫరెన్స్ తీసుకుంటే ఇది ఎంత 4, ఆ తర్వాత ఇదెంతమ్మా 6, ఆ తర్వాత ఇదెంత, సో ఇదెంత అనంటే సో 10 వచ్చిందా, 10 వచ్చింది. నెక్స్ట్ ఇదెంతమ్మా 8 వచ్చింది. నెక్స్ట్ ఇదెంతమ్మా 12 వచ్చింది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది 4, ఇది 6, యాక్చువల్లీ ఇది 8 రావాలి, ఇది 10 రావాలి, అంతే కదా. అన్ని ఈవెన్ నెంబర్స్. కానీ ఏం జరిగింది, ఉల్టా జరిగింది. అంటే 22 ఈజ్ అ రాంగ్ నెంబర్. ఇక్కడ 20 ఉండుంటే ఇక్కడ 8 10 వచ్చి ఉండేది, సరిపోయి ఉండేది. కాబట్టి 22 ఈజ్ అ రాంగ్ నెంబర్. ఆప్షన్ ఈ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఇంకో లాజిక్ ప్రకారం కూడా చూడొచ్చు. సో ఎలా చూడొచ్చు అంటే 2ని 1 into 2 కింద రాయొచ్చు, తర్వాత దీన్ని 2 into 3, తర్వాత 3 into 4, నెక్స్ట్ ఏం రావాలి 4 into 5, 5 into 6, 6 into 7, అలా చూసుకున్న లాజిక్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనమ్మా, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 231, 241, 233, 239, 235, 243. సో ఓకేనా, ఇక్కడ కూడా పెరిగి తగ్గింది కాబట్టి ఆల్టర్నేట్ డిఫరెన్స్ చెక్ చేయొచ్చు. ఓకేనా, ఆల్టర్నేట్ డిఫరెన్స్ కనుక చెక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందమ్మా, సో 2 పెరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఎంత పెరిగిందమ్మా, 2 పెరిగింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది, 2 తగ్గింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఏం జరగాలి, 2 తగ్గాలి. అంటే ఇది ఎంత రావాలంటే 200, సో 37 రావాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 243 వచ్చింది. కాబట్టి 243 ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే ప్రాబ్లమ్ని డైరెక్ట్ డిఫరెన్స్ తీసుకున్న లాజిక్ వస్తుంది. నెక్స్ట్ చూడండి 45, 68, 39, 70, సో 27, 74. ఓకేనా. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇలా ఆల్టర్నేట్ ఒకసారి చూద్దాం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా, సో ఇక్కడ 6 తగ్గింది, ఇక్కడ ఎంత తగ్గింది, సో 9 + 3, 9 + 3 అంటే 12 తగ్గింది. అదేవిధంగా ఇక్కడ ఎంత తగ్గింది, ఇక్కడ 2 తగ్గింది. సో ఇక్కడ ఎంత తగ్గిందంటే 4 తగ్గింది. తగ్గలేదు, పెరిగిందమ్మా. ఏమైనా లాజిక్ ఏమైనా వచ్చిందా, ఏ లాజిక్ రాలేదు. అందుకని ఏం చేద్దామనంటే డైరెక్ట్ డిఫరెన్స్ తీసుకుందాం. సో ఒకసారి డైరెక్ట్ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే సో 45కి 68కి డిఫరెన్స్ ఎంతమ్మా, 45కి 68కి డిఫరెన్స్ ఎంత అనంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా, సో 18 + 5 అంటే ఎంత అంటే 23. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే 18 + 11, సో ఎంత అంటే -29. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే 70, అంటే 20 + 11 31. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే సో 70లో నుంచి 27 తీసేసి 40, సో 43, దట్టు -43. ఓకేనా. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత చూడండి అమ్మా, సో ఎంత అంటే 14 - 7 అంటే 7, 6 - 2 అంటే 47. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ప్రైమ్ నెంబర్సే కదా. 23 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. 23 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, సో 29. ఆ తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత 31. ఆ తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, ఆ తర్వాత నెక్స్ట్ 31 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమి రావాలంటే మనకి 37 రావాలి. మరి 37 రావాలంటే ఇక్కడ 27 రాంగ్. ఓకేనా. సో 37 రావాలి, మనకి 37 రావాలి. సో ఆ 37 తర్వాత రాంగ్ నెంబర్ నెక్స్ట్ ఏం రావాలంటే 43 రావాలి. కాబట్టి 27 ఈజ్ ద రాంగ్ నెంబర్. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 548, 532, 568, 510, 604, 460. ఒకసారి డైరెక్ట్ డిఫరెన్స్ తీసుకుందాం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి అమ్మా. 48లో నుంచి 32 తీసేయండి, ఎంత అంటే 16. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే 68లో నుంచి 32 తీసేయండి అమ్మా. 68లో నుంచి 32 తీస్తే 36 అవుతుంది. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే సో 32 + 10 అంటే 32 + 10 ఎంత అంటే 42. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే 94. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే 144. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏం జరిగిందంటే 6 స్క్వేర్ కాదమ్మా, 4 స్క్వేర్. ఇది 4 స్క్వేర్, ఇది 6 స్క్వేర్, ఇది 12 స్క్వేర్. మనం ఇదేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 8 స్క్వేర్. అదేవిధంగా ఇదేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమ్మా 10 స్క్వేర్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అక్కడ రాంగ్ నెంబర్ ఏంటి 510. లేదా అన్ని నెంబర్లు 4 మల్టిపుల్స్, ఒక 510 ఒకటి 4 మల్టిపుల్ కాదు. అన్ని నెంబర్లు 4 మల్టిపుల్స్, 510 ఒకటి 4 మల్టిపుల్ కాదు. కాబట్టి ఆప్షన్ డి 510 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 80, 105, 210, 525, 1575,
సో 55 2.5 అలా కరెక్ట్ అబ్జర్వ్ చేసి ఇక్కడైతే ఇంటూ 2 రిలేషన్ ఉందమ్మా 105 ఇంటూ 2 అంటే 210 210 ఇంటూ 2.5 210 ఎంత అమ్మా 420 అదేవిధంగా 105 ఎంత 520 అంటే ఇక్కడ మళ్ళీ ఏంటి ఇంటూ 3 ఓకేనా ఇంటూ 3 మరి ఇక్కడ ఏం రావాలమ్మా ఇంటూ 1.5 కదా రావాలి ఓకేనా సో 80 ఇంటూ 1.5 అంటే 120 కదా కాబట్టి ఏంటంటే 80 ఈజ్ అ రాంగ్ నెంబర్ 80 కాదు అక్కడ ఉండాల్సింది యాక్చువల్గా 70 ఉండాలి 70 ఉంటే సరిపోద్ది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూద్దామమ్మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి ఆల్రెడీ మీకు సింబల్స్ చెప్పాను ఫస్ట్ వీడియోలో మళ్ళీ ఒక్కసారి సింబల్ స్పీడ్గా రాస్తున్నాను చూడండమ్మా మనకుండే సింబల్స్ ఏంటంటే ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ 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 ప్లస్ ప్లస్ అయితే మైనస్ 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 ప్లస్ అయితే ప్లస్ 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 మైనస్ అయితే మైనస్ ప్లస్ మైనస్ మైనస్ అయితే ప్లస్ మైనస్ ఫస్ట్ వన్ ఎప్పుడు లార్జర్ నెంబరు తర్వాత ఎప్పుడు స్మాలర్ నెంబరు కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ చెక్ చేయాలి కాన్స్టెంట్ పక్కన సో మైనస్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ చెక్ చేయాలి ఇప్పుడు ఒక్కసారి ఎక్స్ వాల్యూ చూడండి అమ్మా ఎక్స్ వాల్యూ చూసినట్లయితే ప్లస్ ప్లస్ రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 32 అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 12 సో 8 4s are 32 8 plus 4 is equals to 12 అదేవిధంగా y వాల్యూ కూడా ప్లస్ ప్లస్ 12 8s are 96 12 plus 8 is equals to 20 సో 12 8s are 96 12 plus 8 is equals to 20 సో ఇదేంటంటే గ్రేటర్ ఇది ఈక్వల్ ఇది గ్రేటరే ఫైనల్గా x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y ఓకేనా x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సరిపోయిందమ్మా నేను మిస్టేక్ చేసాను ఒకసారి చూసుకోండి గ్రేటర్ దెన్ కాదు ఇక్కడ యాక్చువల్గా ఇది లెస్ దెన్ అమ్మా ఇది లెస్ దెన్ ఇది ఈక్వల్ ఇది లెస్ దెన్ ఇది లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై అంటే ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 సో 22లో ఎక్స్ వాల్యూ మైనస్ మైనస్ అవుతుంది రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 90 రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 19 అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 10 9s are 90 10 plus 9 is equals to 90 అదేవిధంగా అక్కడ కూడా మైనస్ మైనస్ రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 9 రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 10 9 1s are 9 సో 9 plus 1 is equals to 10 ఈ రిలేషన్ చూస్తే లెస్ దెన్ ఇది ఈక్వల్ ఇది కూడా లెస్ దెన్ ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఇట్స్ ఫ్రీ క్వశ్చన్ ఎందుకని ఇక్కడ మైనస్లు వస్తాయి ఇక్కడ ప్లస్లు వస్తాయి మైనస్ ఎప్పుడు ప్లస్ కంటే తక్కువే కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఎక్స్ లెస్ దెన్ వై సో ఎక్స్ లెస్ దెన్ వై ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ఈ క్వశ్చన్ చూసినా కానీ ఇది కూడా ఫ్రీ క్వశ్చన్ ఎందుకంటే ఇక్కడ మైనస్ మైనస్ వస్తుంది ఇక్కడ ప్లస్ ప్లస్ వస్తుంది సో ప్లస్ మైనస్ ఎప్పుడు ప్లస్ కంటే తక్కువే కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఎక్స్ లెస్ దెన్ వై నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా ఎక్స్ వాల్యూ చూసినట్లయితే సో మైనస్ మైనస్ రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 12 అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 7 సో 4 3s are ఎంత అంటే 12 4 plus 3 is equals to ఎంత అంటే 7 అదేవిధంగా y వాల్యూ మైనస్ మైనస్ రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 68 అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 21 17 4s are 68 17 plus 4 is equals to సో 21 ఈ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్ ఈక్వల్ సో గ్రేటర్ దెన్ సో x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ క్వశ్చన్ చూడండి అమ్మా సింప్లిఫికేషన్స్లో సో 35 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 841 వాల్యూ ఎంతమ్మా సో 29 minus 567 plus 58 is equals to x into 22 ఓకేనా సో ఒక విధానం ఏంటి అని అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యూనిట్స్ ప్లేస్ యూస్ చేసి కూడా చేయొచ్చు మనం సో యూనిట్స్ ప్లేస్ యూస్ చేసి అయితే ఎలా సాల్వ్ చేస్తామనంటే సో యూనిట్స్ ప్లేస్ యూస్ చేసి అయితే ఎలా సాల్వ్ చేస్తాం ఒకసారి చూడండి అమ్మా 5 9s are 45 ఓకేనా 5 minus 7 minus 2 minus 2 plus 8 అంటే ఎంతమ్మా 6/2 6/2 ఉందంటే ఖచ్చితంగా అయితే 2 3s are 6 లేదా 2 8s are 16 ఖచ్చితంగా మన ఆప్షన్ 3తో కానీ లేదా 8తో కానీ ఎండ్ అయి ఉండాలి 8తో ఎండ్ అయి ఉన్న ఆప్షన్ లేదు సో 3తో ఎండ్ అయి ఉన్న ఆప్షన్ ఉంది కాబట్టి సో 23 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ లేదు చేద్దాం అనుకుంటే చూడండి ఒకసారి 29 5s are 145 29 3s are సో 87 సో 29 3s are 87 plus 14 సో ఎంత అనంటే 101 సో మైనస్ ఈ 58 ఇలా తీసేయండి అమ్మా సో 58 తీసేసినట్లయితే ఇంకెంత ఉంటుందనంటే సో 09 ఉంటుంది సో మైనస్ 509 డివైడెడ్ బై సో 22 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సో 15 minus 9 అంటే 6 తర్వాత 0 minus 0 506 డివైడెడ్ బై 22 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సో 11తో 11 2s are 11 4s are 11 6s are 2తో సో 223 టైమ్స్ సో ఆప్షన్ బి 23 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1521 ఎంతమ్మా 39 స్క్వేర్ వాల్యూ 39 plus x ఈజ్ ఈక్వల్స్ టు 6 4s are 24 plus 3 ఎంత అమ్మా 27/6 into 144 సో ఇక్కడ 6తో 6 2s are 12 6 4s are 24 సో యూనిట్ ప్లేస్ యూస్ చేసి 4 7s are 28 8 minus 9 అంటే 18 minus 9 అంటే యూనిట్ ప్లేస్లో ఎంత ఉండాలమ్మా 9 ఉండాలి కానీ రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటే ఉంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు
కాబట్టి x వాల్యూ ఎంత అని అంటే సో 24 7s ఆర్ సో 7 20s ఆర్ 140 7 4s ఆర్ 28 168 16 క్యారీ 24 2s ఆర్ 48 ప్లస్ 16 సో 48 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 648 మైనస్ 39 ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 60 సో 609 అవుతుంది ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో 23x సో 23x సో ఈజ్ ఈక్వల్స్ టు 67 స్క్వేర్ 67 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 4489 ఒకవేళ మీకు తెలియకపోతే మీకు ఆల్రెడీ స్క్వేర్ మెథడ్ తెలుసు కదా స్క్వేర్ మెథడ్ ప్రకారం సాల్వ్ చేసేయండి ఓకేనా సో మైనస్ 232 మైనస్ 117 ఓకేనా సో 9 మైనస్ 2 7 7 మైనస్ 7 అంటే 0 8 మైనస్ 3 5 5 మైనస్ 1 అంటే 4 4 మైనస్ 2 2 2 మైనస్ 1 అంటే 1 సో ఫైనల్గా 4140 ఎక్స్ వాల్యూ ఎంత అంటే డివైడెడ్ బై 23 ఖచ్చితంగా 3తో 4 రావాలంటే 3 8s ఆర్ 24 అంటే ఆప్షన్ 80తో ఎండ్ అయి ఉండాలి సో 80తో ఎండ్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మా లేదు చేద్దాం అనుకుంటే 23 1s ఆర్ 23 సో ఇంకా ఎంత ఉండిపోయింది అంటే సో 184 ఉండిపోయింది ఎన్ని టైమ్స్ అంటే 8 టైమ్స్ కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే సో 180 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 29 చూడండి అమ్మా 12 స్క్వేర్ 144 సో 8 స్క్వేర్ 64 సో మైనస్ 100 సో ఇక్కడ డివైడెడ్ బై 4 ఉంది చూడండి 100 తీసేయండి సో 100 తీసి ఇక్కడ 44 ప్లస్ 64 ఈజ్ ఈక్వల్స్ టు 108 డివైడెడ్ బై 4 సో 108 డివైడెడ్ బై 4 అంటే ఆన్సర్ ఏంటమ్మా సో 4తో 4 2s ఆర్ 8 4 7s ఆర్ 28 సో 27 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా ఇక్కడ 3610 డివిజన్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాను పక్కనున్న డివిజన్ని మల్టిప్లికేషన్ చేసి పక్కనున్న భిన్నాన్ని సో పక్కనున్న ఫ్రాక్షన్ ఏం చేశానంటే ఉల్టా చేశాను తర్వాత ప్లస్ 1110 మైనస్ 2 ఇంటూ 55 అంటే 110 పక్కన ఒక 0 19తో 19s ఆర్ ఓకేనా ఇది ఇలా 1100 తీసేస్తే ఇక్కడ ఇంకా 10 ఉంటుందమ్మా సో 19 ఇంటూ 21 అంటే సో 399 ఎలా అనంటే సో డిఫరెన్స్ ఎప్పుడైనా 2 ఉంటే మిడిల్ నెంబర్ స్క్వేర్ మైనస్ 1 సో 20 స్క్వేర్ 400 మైనస్ 1 399 సో 399 పక్కన సో ఇంకొక 0 ఓకేనా ప్లస్ ఎంత అంటే 10 ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే సో 4000 అవుతుందమ్మా 4000 అవుతుంది సో ఆప్షన్ బి 4000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మా క్లియర్ సో ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయింది అనుకున్నాను సో థ్యాంక్ యూ ఎవ్రీవన్